స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్, ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ చూడండి ఫ్రెండ్స్. నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మనకి గ్లోబల్ క్యూస్ బాగోలేదు కదా, నాస్డాక్ బాగోలేదు కదా, ఏషియన్ మార్కెట్స్ బాగోలేదు కదా అని, గిఫ్ట్ నిఫ్టీ బాగోలేదు కదా అని ఓపెనింగ్ వెళ్ళి సెల్ కొడితే ఇబ్బంది పడతారు. మార్కెట్ని అబ్జర్వ్ చేయమని చెప్పాను. 2 o'clock తర్వాత ఏంటంటే ఏదైనా పాజిబిలిటీ ఉంటే చూడమని చెప్పాను. ఇది మీలో ఎంతమందికి పనికొచ్చింది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పాను కదా, వీడియో గ్యాప్స్తో చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కానీ ఖచ్చితంగా ఏంటంటే ప్రతి వీడియోలో ఎంతో కొంత మీకు నేర్పించే విధంగా, మిమ్మల్ని ఓన్గా డెవలప్ చేసే విధంగా అయితే కనుక వీడియోస్ ఇక నుంచి చేయడం అనేది జరుగుతుంది. స్టాక్ మార్కెట్ని ఈరోజు నిలబెట్టారు. మరి అంతలా గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అయితే ఈరోజు నిలబట్టడానికి కారణం ఏంటి? మరి ఈరోజు నిలబెట్టారు, రేపు నరుకుతారా లేదా? ఆ విషయాలు ఎలా ముందుగా ఐడెంటిఫై చేయొచ్చు, ఆ విషయాల గురించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ పని అయిపోయిందా? 2000 కోట్ల స్కాము. అది ఏంటి? అప్డేట్ ఏంటి? దాని ఇంపాక్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ మీద ఎంతవరకు పడే అవకాశాలు ఉన్నాయి? అందరూ చెడుగా మాట్లాడుతున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్లో మరి ఏదైనా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్ ఉన్నాయా? బ్యాంకు పని అయిపోయిందా లేదా దీన్ని ఏదైనా అవకాశంగా చూడాలా? ఇత్యాది విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క మనకి చార్ట్ స్టడీ, ఆ స్టాక్ గురించి కీ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. టాటా కమ్యూనికేషన్కి సంబంధించిన అప్గ్రేషను, టాటా కమ్యూనికేషన్కి సంబంధించిన కీ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. పర్సిస్టెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ ఇన్ఫర్మేషను ఇత్యాది విషయాలతో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని ఎంతో కొంత నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి గ్యాప్తో చేస్తూ ఉంటాం కాబట్టి వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే కనుక నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మన ఛానల్లో 2-3 వీడియోస్ చూస్తే కనుక ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే ఈటీఎఫ్స్ గురించి చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. నాస్డాక్ సంబంధించిన ఈటీఎఫ్లో కూడా, అంటే మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బీసే కాదు, మనం యుఎస్కి సంబంధించిన నాస్డాక్ కూడా కరెక్షన్లో ఉంది. కాబట్టి ఎవరైనా ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వాటిల్లో కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ అకౌంట్ల నుంచే మనం చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. మీన్ వైల్ ఏంటంటే మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంటు, డీమ్యాట్ అకౌంటు లేకపోతే కనుక కింద నేను జెరోదా లింక్ ఇచ్చాను చూడండి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే కాదు, మనకి ఈ అకౌంట్ ద్వారా ఏంటంటే మీరు యుఎస్ సంబంధించిన నాస్డాక్ ఈటీఎఫ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి, అంటే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా వెబినార్లు ఉంటే ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్టు చూస్తున్నాము. మనకి 22,497, అంటే నిన్నటి డే క్లోజింగ్ కన్నా కూడా పైనే క్లోజ్ అయింది. ఓపెనింగ్ అనేది గ్లోబల్ క్యూస్ వల్ల డౌన్ ఓపెన్ అయినా కూడా ర్యాలీ అవుతా వచ్చిందనమాట. చూడండి ఫ్రెండ్స్, నిన్నటి వీడియో డిస్కషన్ చూసిన వాళ్ళకైనా చూడని వాళ్ళకైనా అర్థమయ్యేటట్లు చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. చూడండి సార్, స్టాక్ మార్కెట్ని బాగా ఇంపాక్ట్ చేసేది నేను ఇనీషియల్ డేస్లో నేనేమనుకునేవాడిని అంటే రెసిస్టెన్స్, సపోర్టు, మూవింగ్ యావరేజెస్, ఫిబోనకీ పాయింట్స్ లేదా బొలింగర్ బ్రాండ్స్ అట్లా ఏంటంటే ఇండికేటర్లు అనుకునేవాడిని. లేటర్ రీసెర్చ్లో ఏమర్థమైంది అని అంటే బాగా ఇంపాక్ట్ చేసేది షార్ట్ టర్మ్ న్యూస్లు, అలాగే బాగా ఇంపాక్ట్ అంటే మార్కెట్ని టర్న్ చేయగలిగిన న్యూస్ అప్డేట్స్ లైక్ సిపిఐ డేటా కానీ, ఫెడ్ మీట్ కానీ, మన ఫినాన్స్ మినిస్టర్ గారు చేసే పాజిటివ్ కామెంట్స్ కానీ, షాకింగ్ కామెంట్స్ కానీ, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కానీ, ఓవరాల్గా జీడిపి నెంబర్స్ కానీ, ఎస్టిమేట్స్ కానీ, ఇన్ఫ్లేషన్ డేటా కానీ ఇత్యాది విషయాలు మార్కెట్ యొక్క మూమెంట్ని మనకి నిర్దేశిస్తాయి. దాన్ని బట్టే ఇన్స్టిట్యూషన్స్ ప్లేయర్స్ లైక్ ఎఫ్ఐఐ కానీ, డిఐ కానీ మార్కెట్ని పైకి కిందకి మూవ్ చేసే ప్రయత్నం చేస్తారు అనేది కాలగమనంలో నేను నేర్చుకోవడం అనేది జరిగింది. ఆ విషయం కూడా నేను మీకు పలుమార్లు చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ ఈ న్యూస్ అప్డేట్స్, ఈ జీడిపి నెంబర్, సిపిఐ డేటా రెగ్యులర్గా వచ్చే న్యూస్ అప్డేట్లే కాకుండా ఈవెన్ బ్యాడ్ న్యూస్ ఉన్నా కూడా మార్కెట్ ఎందుకు పడట్లేదు అనే డౌట్ అనేది
బిగినర్స్కి చాలామందికి ఉండుంటుంది. మన సబ్స్క్రైబర్స్కి అయితే చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. కొత్త వాళ్ళ కోసం మరొకసారి చెప్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఊర్లో సపోజ్ ఏంటంటే ఒక 500 ఎకరాల పొలం ఉంది. కృష్ణా బ్యారేజ్ అనేది కొత్తగా వేస్తున్నారు. మీ ఊరు కరకట్ట మీద అంటే మార్కింగ్ చేశారు. సో ఆ మార్కింగ్ వేసినప్పుడు మీ ఊర్లో అమ్మేవాళ్ళు తక్కువైపోతారు, కొనేవాళ్ళు ఎగబడతా ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే అబ్వియస్గా అప్పటిదాకా ఉన్న 50 లక్షలు 40 లక్షలు ఉన్న పొలాలు కాస్త ఏంటంటే 2 కోట్లు 3 కోట్లు పడతాయి. ఎందుకంటే కృష్ణా బ్యారేజ్ పడుతుందంట, అవుటర్ రింగ్ రోడ్ పడుతుందంట, ఇత్యాది స్పెక్యులేషన్స్తో కదా. అప్పుడు ఏంటంటే అమ్మేవాళ్ళు తక్కువ అయిపోతారు, కొనేవాళ్ళు ఎగబట్టడం వల్ల ఏంటంటే ప్రైస్ అనేది పెరిగిపోతుంది. కానీ ఊర్లో ఎక్కువ పొలాలు కొనటం అమ్మటం జరుగుతాయా అని అంటే జరగవు. మీరు చూస్తే రేట్ ఎక్కువ ఉంటుంది, ఏదో 1-2 ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ సో ఎక్కువ అమ్మేవాళ్ళు ఏంటంటే ఇంకా పెరుగుతుందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో అక్కడ ఏంటంటే ఎగ్జిక్యూట్ అంటే రిజిస్ట్రేషన్స్ ఎక్కువ జరగవు. అర్థమవుతుందా? సేమ్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో కూడా బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు, అంటే గుడ్ న్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది కొనాలని చూస్తూ ఉంటారు. అలాగే రివర్స్లో బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది అమ్మాలని చూస్తారు. చూడండి సార్, నిన్నటి యొక్క క్లోజింగ్ దగ్గర నుంచి ఓపెనింగే గ్యాప్ డౌన్ అవుతుంది. ఎందుకని? ఏషియన్ మార్కెట్స్ డౌన్లోనే ఉన్నాయి. ఎందుకని? లాస్ట్ నైట్ నాస్డాక్ 4% పైగా డిప్ అయింది. ఏషియన్ మార్కెట్స్ డౌనే ఉన్నాయి, గిఫ్ట్ నిఫ్టీ డౌన్ ఉంది. కాబట్టి నిన్నటి క్లోజింగ్ దగ్గర ఓపెన్ చేసి మీరు సెల్ కొట్టుకోండి అబ్బాయి, రీటైల్ పీపుల్ మీరు సెల్ కొట్టుకోండి, హాయిగా నేను కింద పడతాను, కింద పడ్డాక మీరు బై చేసుకొని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. అంటే ఓపెనింగ్లో నిన్నటి క్లోజింగ్ దగ్గర ఓపెన్ అవుతాను, మీరు సెల్ కొట్టిన తర్వాత 1-2 గంటలకో 3 గంటలకో కింద పడతాను, దాని తర్వాత మీరు బై చేస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది అని స్టాక్ మార్కెట్ అవకాశం ఇస్తుంది అనుకుంటే పొరపాటు. కానీ బిగినర్స్ యొక్క థాట్స్ ఎలా ఉంటాయి అంటే బిగినింగ్ డేస్లో నా థాట్స్ కూడా అలాగే ఉండేవి. గ్లోబల్ క్యూస్ డౌను, గిఫ్ట్ నిఫ్టీ డౌను, అన్నీ డౌన్. కాబట్టి ఓపెన్ అయిన తర్వాత చంకలు గుద్దుకొని ఎగబడి సేల్ చేయాలి. కానీ మార్కెట్ ఏంటంటే అనుకున్నట్లు ఉండదు. మనం సేల్ చేసిన తర్వాత ఏంటంటే ఎవ్రీ టైం అని నేను అన్న, కానీ మెజారిటీ టైమ్స్ ఏంటంటే మనం సేల్ చేసిన తర్వాత రివర్స్ అవుతూ ఉంటుంది. మనల్ని ఎవరో మోసం చేశారనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే బ్యాడ్ న్యూస్ అనేది డిస్కౌంట్ అయ్యి మార్కెట్ లోయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. ఎందుకనంటే నిన్నటి క్లోజింగ్ దగ్గర బయర్ లేకే మార్కెట్ డౌన్లో ఓపెన్ అయింది. అర్థమవుతుందా? మార్కెట్ ఒక ఏరియాలో ఓపెన్ అవుతుంది అని అంటే చూడండి సార్, మార్కెట్ ఒక ఏరియాలో ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన ఏరియా నేను చూపిస్తాను చూడండి. మార్కెట్ ఓపెన్ అయిన ఏరియాలో ఇలా ఓపెన్ అయిందంటేనే ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే బయర్ కూడా ఈక్వల్గా ఉన్నారు, లేదా బయరు సెల్లర్ని డామినేట్ చేసి ఉండొచ్చు, లేదా దగ్గరగా సెల్లర్కి బయర్కి మ్యాచింగ్ ఉంది. అందుకనే ఎక్స్చేంజ్ ఏంటంటే అక్కడ ఓపెన్ చేస్తుంది. సో నిన్నటి క్లోజింగ్ దగ్గర ఓపెన్ అవ్వకుండా డౌన్లో ఎందుకు ఓపెన్ అయిందంటే సెల్లరే కాదు బయర్ కూడా ఉండాలి ట్రేడ్ జరగాలంటే, అందుకని డౌన్లో ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వడమే డౌన్లో ఉందంటే సమ్ టైమ్స్ బయర్ డామినేట్ చేయొచ్చు. అందుకనే మీకు నిన్న కూడా చెప్పాను. సో కాస్త ర్యాలీ అయ్యి ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయండి, 2 PM తర్వాత మీకు ఏం చేయాలో తెలుస్తుంది అని. అలా కాకుండా 9:15కి అంటే ఫస్ట్ 1 అవర్ లోపు ఎగబడి షార్ట్ సెల్ చేసే వాళ్ళకి ఏంటంటే సో ఇవాళ నష్టం ఏంటంటే తప్పదు, నష్టం చూసే ఉంటారు. సో నిన్నటి మన వీడియో చూసిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాయింట్ అబ్జర్వ్ చేసే ఉంటారు. ఓపెనింగ్ ఎగబడకూడదు. అలాగే మీకు ఒక పాయింట్ చెప్పాను నిన్న, ఏంటంటే డౌ జోన్స్ ఫ్యూచర్ అనేది చూడండి. డౌ జోన్స్ ఫ్యూచర్ బాగానే ఉంది. కాబట్టి అలాంటి సమయంలో ఓపెనింగ్ డౌన్లో ఉన్నప్పుడు మీరు ఎగబడి సెల్ ఆఫ్కి వెళ్ళకూడదు. ఇలాంటివి ఏంటంటే మీరు నేర్చుకోవాలి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మరి అంత బ్యాడ్ ఉంటే సెల్ చేయలేదు ఏంటి అని అంటే సెల్ చేయడానికి కుదరలేదు. ఓపెనింగ్ డౌన్లో ఉంది కాబట్టి బయర్ డామినేట్ చేసే ఏరియా. మరి బ్యాడ్ ఉంది కదా, సెల్ చేయాలి కదా అని అంటే చేస్తారు. ఎక్కడ చేస్తారు అని అంటే చూడండి, ఈ హయ్యర్ లెవెల్స్లో చేస్తారు. సో దాని ఇంపాక్ట్ అనేది మనం ఏంటంటే రేపు చూస్తాము. చూడండి, ఈ పర్టికులర్ ఏరియా నేనైతే ఒకవేళ గ్లోబల్ క్యూస్ బాగుంటే కనుక కొంచెం పైన, సో హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయితే సో మార్కెట్ ఎక్కడైనా గ్లోబల్ క్యూస్ డౌన్ అయితే కొంచెం కింద, ఏదైనా కానీ నేను మార్క్ చేసిన ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో మీరు ఇనీషియల్ మూమెంట్స్లో అబ్జర్వ్ చేయాలి. ఎందుకనంటే సో రేపు అయితే ఓపెనింగే కొడతారు మోస్ట్లీ. కానీ ఇనీషియల్ ఒక 5 minutes అట్లా అన్న చూడాలి, మీకు అనుభవం అన్న ఉండాలి ఇమీడియట్గా వెళ్ళాలంటే. సో ఇవాళ 2 o'clock దాకా ఆగటం అనేది కరెక్ట్. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ అనేది అందరికీ తెలుసు. నిన్న కూడా పడే ఉంది కాబట్టి సో ఆల్రెడీ డౌన్లో ఓపెన్ అవుతుంది కాబట్టి సో ఈ రీటైల్ పీపుల్ అంతా బై మోడ్లో ఉంటారు. ఇన్స్టిట్యూషన్స్
రీటైల్ పీపుల్ అంతా సెల్ మోడ్లో ఉంటారు, మొత్తం రెడ్ ఉంది కాబట్టి. ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేస్తే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కావు కాబట్టి వాళ్ళు ఏంటంటే రివర్స్లో బై చేశారు. అర్థమవుతుందా? కానీ ఈరోజు సెల్ చేయాల్సిన క్వాంటిటీ ఏదైతే ఉందో అదేంటంటే రేపు ఎగ్జిక్యూట్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, సెల్ కొడదాం, కింద పడితే బై చేద్దాం అనుకుంటాం మనం, సెల్ బై. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, కింద ఓపెన్ అయింది, కింద బై చేసి పైకి ర్యాలీ వచ్చిన తర్వాత ఇవాళ చూపించాల్సిన దాంట్లో సగం అన్న ఒత్తిడి రేపొద్దున సగం రెడ్ క్యాండిల్ అట్లీస్ట్ 2:30 లోపు, అట్లీస్ట్ 2 o'clock లోపు ఏంటంటే మనకి రేపు హైయర్ లెవెల్లో ఓపెన్ అయినా సో ఈ క్యాండిల్ యొక్క సగం కన్నా కిందకి వెళ్ళే పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో 90% ఛాన్సెస్ ఉన్నాయి, 100% అనట్లేదు, గ్యారంటీగా జరుగుతుందని నేను అన్నాను. దీన్ని బట్టి ట్రేడ్లు చేయొద్దు, మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే ఒక 6 months జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. F&Oని అవాయిడ్ చేయమనే చెప్తాను, మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఒక 6 నెలలు నేర్చుకోండి. సో మీకు పనికి వస్తుందంటే తీసుకోండి, లేదా నాలెడ్జ్ని తీసుకొని అబ్జర్వ్ చేసి వదిలేసేయండి. అంతేగాని దీన్ని బేస్ చేసుకొని మీ పొజిషన్ని మార్చడం కానీ కొత్త పొజిషన్ తీసుకోవడం కానీ అట్లాంటివి చేశారంటే తెలియక మీకు తెలిసే లోపే మొత్తం పోతాయి అన్నమాట. ఎందుకనంటే అబ్జర్వేషన్ అనేది మనం ఎంత అనుకున్నా రేపొద్దున ఇనీషియల్ మూమెంట్స్లో అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. మీకు ఏదైనా ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తానని చెప్తాను. సో ఇఫ్ మై గెస్ ఈజ్ రైట్, సో మీకు చూడండి ఇవాళ బై చేశారు కదా, హైయర్ లెవెల్ తీసుకొచ్చారు కదా, ఇవాళ సెల్ చేద్దాం అనుకున్న క్వాంటిటీ ఏంటంటే హైయర్ లెవెల్లో సెల్ కొడతారు. సో రీటైల్ పీపుల్ ఏం చేస్తుంటారు, ఈ లోయర్ లెవెల్లో సెల్ కొట్టుంటారు. సో ఆ హైయర్ లెవెల్లో చచ్చినట్టు ఏంటంటే బై చేయాల్సి వచ్చి ఉంటుంది. అర్థమవుతుందా? సో రేపొద్దున ఏం చేస్తారు రీటైల్ పీపుల్, సో ఓపెనింగ్ ఏంటంటే బై మోడ్లో ఉంటారు. కానీ రేపు ఓపెనింగ్ మోడ్లోనే వాళ్ళు సో ఇనిషియేషన్స్ ఏంటంటే సెల్ కొట్టి ఇనీషియల్ మూమెంట్స్లో అన్నా బాగా డిప్ తెచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ మనం ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి, ఏంటది, సిపిఐ డేటా ఉంది. సో కానీ మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాతే వస్తుంది కదా సిపిఐ డేటా, 12th మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాతే వస్తుంది ఇన్ జనరల్గా. కాబట్టి ఏంటంటే రేపు ఇనీషియల్ మూమెంట్స్లో హైయర్ లెవెల్ నుంచి డిప్ కొట్టినా వాళ్ళు మళ్ళీ 2 o'clock తర్వాత వాళ్ళ యాక్షన్ అనేది చాలా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ సిపిఐ డేటాకి సంబంధించిన క్లూ వాళ్ళకు ఉంటే కనుక సో వాళ్ళు డిప్ చేయటం మళ్ళీ లోయర్ లెవెల్ నుంచి బై చేయడం రెండూ జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పడేదే, దాని తర్వాత రికవర్ అవుతుందా లేదా అనేది రన్నింగ్లో చూడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి హైయర్ లెవెల్ నుంచి ఇనీషియల్ మూమెంట్స్లోనే డిప్ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి సో హెడ్డింగ్ ఏం పెట్టానంటే ఇవాళ నిలబెట్టారు, రేపు నరికే పాజిబిలిటీ ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఖచ్చితంగా పడుతుందని కాదు, నేను చెప్పిన థింగ్స్ చూసుకొని మీరు నేర్చుకునే దానిలాగా తీసుకుంటే మన ఛానల్ పనికొస్తుంది. ఎగబడి ట్రేడ్ చేసుకుంటే కనుక ఇబ్బంది పడతారు, ఎస్పెషల్లీ F&O అని చెప్తాను. సో అదనమాట కథ. కాబట్టి సో మనం ఏం చెప్పచ్చు అనంటే సో ఈ ఏరియాలో వాళ్ళు ఏంటంటే సెల్ కొడతారని మీరు అనుకున్నారు, కానీ వాళ్ళు బై చేశారు. ఈ ఏరియాలో ఏంటంటే మీరు సెల్ చేస్తారని మీరు అనుకుంటారు, ఈ ఏరియాలో మీరు బై చేస్తారని, అంటే వాళ్ళు బై చేస్తారు, FIs బై చేస్తారని మీరు అనుకుంటారు. కానీ రేపేంటంటే ఈ ఏరియాలో అట్లీస్ట్ ఇనీషియల్ మూమెంట్స్లో ఏంటంటే డిప్ కొట్టి ఈ గ్రీన్ క్యాండిల్ సగం కన్నా కిందకి తీసుకొచ్చే పాసిబిలిటీ ఉంది అనేది అబ్జర్వ్ చేయండి ఒకసారి. నేను రన్నింగ్ మూమెంట్ అనేది ఇంపార్టెంట్, మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా కూడా రేపు రన్నింగ్ మార్కెట్ అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా మరొకసారి చెప్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీ గురించి. చూడండి ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక్క రోజులోనే 27% దాకా పడిపోయింది. సో కారణం ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్క్రిపెన్సీస్ అంటే ఏంటంటే వైరుధ్యం ఉంది. నేను తెలుగు మీడియం, నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. చూడండి, బ్యాంక్ ఫౌండ్ అకౌంటింగ్ డిస్క్రిపెన్సీస్ అంటే ఏంటంటే వైరుధ్యం ఉందన్నమాట. సో దేనికి సంబంధించి అంటే ఇంటర్నల్ రివ్యూ ఆఫ్ ది డెరివేటివ్ పోర్ట్ఫోలియో. సో డెరివేటివ్ పోర్ట్ఫోలియోకి సంబంధించి, సో అంటే ఏఎంసీకి సంబంధించి, సో దానివల్ల ఏంటంటే నియర్లీ 2.35% ఆఫ్ ది బ్యాంక్స్ నెట్వర్త్, 2.35% ఆఫ్ ది బ్యాంక్స్ నెట్వర్త్ అంటే స్మాల్ నెంబర్ కాదు. సో ఎంత అది, సో ఎంత అంటే అరౌండ్ 2000 crores. సో ట్యాక్స్ అది తీసేస్తేనే 1500 crores సంథింగ్, ఏంటంటే 2100 crores అయితే మనం యాక్సెప్ట్ చేయాలి. సో అయితే ఏంటంటే సో అపాయింట్స్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ టు ఇండిపెండెంట్లీ రివ్యూ అండ్ వ్యాలిడేట్ ఇంటర్నల్ ఫైండింగ్స్ అని చెప్తున్నారు. కానీ ఏంటంటే ఇది మసిపూసి మారేడి కాయ చేస్తున్నారు. సో అదానీ పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గతంలో మనం హిండన్బర్గ్ స్కామ్ అప్పుడు ఏంటంటే 4 రోజులు ఆగి అబ్జర్వ్ చేసాము, అది ఉపయోగపడింది. కానీ అలాంటి ఇష్యూ లేదా అని అంటే ఇది చూడమండి, సో ఇది నిజంగా ఏంటంటే 2100 crores ఇంపాక్ట్ చేసేదే. సో దానివల్ల ఏంటంటే స్టాకు 30% పడింది. మరి లాంగ్ టర్మ్లో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూసే ముందు అసలు మేనేజ్మెంట్ కామెంట్స్ని కూడా ఒకసారి చూద్దాం. చూడమండి, ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్స్ ఏం చెప్తున్నారు అని అంటే
సో ఆర్బీఐ అప్రూవల్ వస్తే కనుక విల్ ఇన్ఫ్యూజ్ ఫండ్స్ అంటున్నారు, అంటే ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేస్తామని చెప్తున్నారు. అలాగేనంటే సీఈఓ ఎక్స్టెన్షన్ అనేది వీళ్ళు 3 years అడగగా ఆర్బీఐని 1 year మాత్రమే ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్సర్న్స్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. కానీ నేనేం చెప్తాను, నా వ్యూ ఏంటనేది చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రోసు కాన్స్ అనేవి చూసాము. IndusInd బ్యాంకు చార్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, IndusInd బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తే చూడండి టెక్నికల్ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి. ఎందుకంటే ఫండమెంటల్గా ఎఫెక్ట్ చేసే న్యూస్ వచ్చినప్పుడు టెక్నికల్స్ పనిచేయవు. సో వాళ్ళు 2100 crores ఎఫెక్ట్ అవుతుంది అని అనకపోయి ఉంటే అది వేరేలాగా ఉండేది. కానీ అది ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి 2100 crores అరౌండ్ లూజ్ అవుతున్నారు. కానీ మార్కెట్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో 20,000 crores నష్టపోయింది బ్యాంక్ ఇప్పటికీ. సో అర్థమవుతుందా? సో అయితే ఇష్యూ చూడండి అదే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ భయపడతారు. సో అయితే ఏంటంటే ఇది డెరివేటివ్ పోర్ట్ఫోలియోకి సంబంధించింది. కానీ IndusInd బ్యాంక్ ఏంటంటే డిపాజిట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, బిజినెస్ అంతా స్ట్రాంగ్ ఉంది. అయితే ఏంటంటే దీని ఇంపాక్ట్ వల్ల ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి మనీని అడ్జస్ట్మెంట్ వాళ్ళు చేయాలి, దానికి మించి ఆప్షన్ లేదు. సో అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే స్టాక్ అనేది ఇక్కడ జరిగిన డ్యామేజ్ కన్నా అంటే 2100 crores డ్యామేజ్ అయితే దానికన్నా కొద్దిగా మనకు గుడ్ విల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి కొద్దిగా పడవచ్చు. కానీ ఓవర్ రియాక్ట్ అయింది. సో ఇది 1 time లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకొని ఇక్కడ నుంచి ముందుకు నడిస్తే బాగుంటుంది అదనమాట. అలాగే ఆ లోన్ బుక్ కానీ అతరత్ర థింగ్స్ కానీ వాటిని ఇంపాక్ట్ చేసేది కాదు. అలాగే ఏంటంటే ఇది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ అనే దానికన్నా కూడా రెగ్యులేటరీ ల్యాబ్స్ అని చెప్తాను. అర్థమవుతుందా? వెతికితే ఏంటంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన లిస్టెడ్ బ్యాంక్స్లో ఏంటంటే మరికొన్ని బ్యాంక్స్లో సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, అందులో డౌటే లేదు. వీళ్ళు బయటపడ్డారు కాబట్టి అంతేగాని గుమ్మడికాయ దొంగలు చాలామంది ఉంటారు, అందులో డౌటే లేదు. సో అయితే ఏంటంటే దీని నుంచి బయటపడేటప్పటికి ఏంటంటే టైం పడుతుంది. కానీ స్టాక్ ఓవర్గా డిస్కౌంట్ అయింది కాబట్టి బయర్ కూడా రావచ్చు. చూడండి సార్, నేను ప్రోసు కాన్స్ చెప్పాను కానీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడానికి ఫండమెంటల్గా ఎఫెక్ట్ అయింది థింగే కదా. సో ఇదేదో రోమ్ కోవటం అయితే కనుక మనకి వెంటనే రికవర్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. కానీ ఫండమెంటల్గా ఎంత ఇంపాక్ట్ అవుతుందో దానికన్నా మించి స్టాక్ కూడా కట్ అయింది. సో అది 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేవాళ్ళు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలవండి అని చెప్తాను. సరే, టెక్నికల్గా నెక్స్ట్ లెవెల్ అయితే కనుక 595, 486 ఉంది. అర్థమవుతుందా? గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి బ్యాంకే, అది కూడా డెరివేటివ్ సంబంధించింది. అంతేగాని బ్యాంకు నార్మల్ థింగ్స్ నార్మల్ ఇదైతే కాదు. కానీ టెంపరీగా డీరేటింగ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మోర్గాన్ స్టాన్లీ, సిటీ బ్యాంక్ అట్లాంటి వాళ్ళు జెఫ్రీస్ ఎవరు మాట్లాడినా IndusInd బ్యాంక్ గురించి చెడుగానే మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇష్యూని బట్టి టెంపరీగా డీరేటింగే ఇస్తారు. కానీ వాళ్ళలో చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. మీకు గతంలో పేటీఎం కూడా ఎగ్జాంపుల్ చూపించాను. డీరేటింగే ఇవ్వాలి వాళ్ళు, ఎందుకంటే ఉన్న డేటాని బట్టి డీరేటింగ్ ఇవ్వాలి. మంచి రేటింగ్ ఎలా ఇస్తారు? మంచి రేటింగ్ ఇస్తే సెబీ ఊరుకోదు కదా. కానీ వాళ్ళు కొనుక్కుంటున్నారు అనేది వాళ్ళ పర్సనల్. అలాగే రేటింగ్ ఇచ్చేదానికిను వాళ్ళ బై సెల్ యాక్టివిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది తెలియక రీటైల్ పీపుల్ మునుగుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో 60-70% IndusInd బ్యాంక్ పాజిటివ్గానే మాట్లాడాను కదా, 30% నెగిటివ్ ఉంది. కానీ ఇప్పుడు టెంపరీ ఇష్యూ ఉంది కాబట్టి మీలో 90% ఆఫ్ ది పీపుల్కి నేను చెప్పిన కామెంట్స్ నచ్చకపోవచ్చు. కావాలంటే కింద కామెంట్స్లో చూడండి. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి నేను ప్రోసు కాన్స్ చెప్పాను. సో ఏం జరగబోయే పాసిబిలిటీస్ ఉన్నాయో మీకు ఒక అవగాహన ఇచ్చాను. నేను ప్లస్ మైనస్ అని నేను చెప్పను, అవన్నీ కూడా నేను చెప్పాను. వీటిని బేరీజ్ వేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలవండి. టెక్నికల్గా నెక్స్ట్ లెవెల్ అయితే 595, 486 ఉంది కాబట్టి రేపు అబ్జర్వేషన్ జోన్ ఇది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. అంతకు మించి నేనేమి చెప్పదలుచుకోలేదు IndusInd బ్యాంక్ గురించి అని చెప్పి చెప్తాను. నా వ్యక్తిగతంగా నేను రేపొద్దున 486, 595 పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా చూస్తాను. ఏం చేయాలనేది చూస్తాను, ఏం చేస్తాను అనేది నా ఇష్టం కదా, అదనమాట కదా. గవర్నమెంట్స్ ఇక్కడ దాకా మనం చెప్పిన థింగ్స్ ఎఫర్ట్ పెట్టి చెప్పాను అనిపిస్తే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే 2022లో యుఎస్ మార్కెట్ బాగా డిప్ అయినప్పుడు నాస్డాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ETF గురించి ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాను. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దామని. ఎక్కడ దాకా వెళ్తుందో చూస్తే కనుక మీకు 1.5 yearలోనే అది 100% పైకి వెళ్ళింది. కానీ అస్తమానం నాస్డాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ETF పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మన ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్స్ యుఎస్ మార్కెట్స్ ఇవ్వవు. కానీ బాగా డిస్కౌంట్ అయినప్పుడు ఏంటంటే వాటి వాల్యూ వాటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకేంటంటే గ్రీన్ కనిపిస్తుంది, మంచి గ్రీన్ కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇచ్చిన
ఈటీఎఫ్లు ఇచ్చిన రిటర్న్స్ యూఎస్ మార్కెట్ ఇవ్వదు. కాబట్టి ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. సేమ్ థింగ్ ఏంటంటే నాస్డాక్, డౌ జోన్స్ కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. బాగా డిప్ అయ్యి రివర్స్ అయ్యే పాయింట్ని ఐడెంటిఫై చేసి అప్పుడు ఈటీఎఫ్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇలాంటివన్నీ తెలియాలంటే కమింగ్ వీడియోస్ మీరు చూస్తూ ఉండాలి. ఇలా మరి ఎన్ని చూస్తూ ఉండాలి అని అంటే మీకు అప్డేట్స్ రావాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి తీరాల్సిందే అని చెప్తాను. చూడండి, అలాగే టాటా కమ్యూనికేషన్స్ గురించి 8% పెరిగింది. ఎందుకంటే డబుల్ అప్గ్రేడ్ అని. సో ఐసిఐసి సెక్యూరిటీస్ వాళ్ళు పెంచారనమాట. రీసెంట్గా 11 monthsగా ఆర్డర్ బుక్లో మ్యూటెడ్ అని చెప్పి అంటే, కానీ ఇప్పుడు ఆర్డర్ బుక్స్లో ఆర్డర్స్ అనేవి ఫ్లో పెరిగిందని, దీనివల్ల ఏంటంటే రేటింగ్ పెంచుతున్నాం అని చెప్పి, రేటింగ్ పెంచడమే కాదు అలాగే ఏంటంటే టార్గెట్ ప్రైస్ని కూడా 1840కి పెంచారనమాట ఎలియర్ 1690 నుంచి. ఇలాంటి థింగ్స్ వల్ల ఏంటంటే సో మనకి పెరిగి కనిపిస్తూ ఉంది. సో టాటా కమ్యూనికేషన్స్ నా వ్యక్తిగతంగా నా రేడార్లో ఉన్న కంపెనీ అనమాట. సో ఈ వీడియోలో సమయం సరిపోదు. రేపు లేదా ఎల్లుండు మనం ఎప్పుడైతే టాటా కమ్యూనికేషన్ మనం ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ వీడియో ఉంటుందో దాంట్లో టాటా కమ్యూనికేషన్స్ యొక్క లెవెల్స్ని క్లోజ్గా మనకి ఎక్కడ బాగుంది, వాల్యుయేషన్స్ ఏంటి, డేటా ఏంటి, లాస్ట్ 10 years డేటా ఎలా ఉంది, అవన్నీ కూడా నేను చూపిస్తానమాట. అంతా బాగానే ఉంది, నేను ఆ విషయం మీకు కూడా చూపిస్తానమాట. టాటా కమ్యూనికేషన్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో 2-3 వీడియోస్లో డిస్కస్ చేయకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో రిమైండ్ చేయండి అని చెప్తాను. చూడండి, అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్ గురించి రికవర్స్ ఫ్రమ్ లోస్ అని ఇక్కడ సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏంటంటే అప్గ్రేడ్ చేశారనమాట. సో అప్గ్రేడ్స్ టు హై కన్విక్షన్ అవుట్ పర్ఫార్మ్ అని చెప్తున్నారనమాట. దాంతో స్టాకు ర్యాలీ అయింది. సో అది చూడొచ్చు. ఇనీషియల్ మూమెంట్స్లో నాస్డాక్ డిప్ వల్ల ఐటీ కంపెనీస్ అన్ని డిప్ అయినప్పుడు ఇది కూడా పడింది. కానీ లేటర్ వీళ్ళ రివ్యూతో ఏంటంటే అది పెరిగింది చూడొచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి. సో మనకి 100 బిలో వస్తే చూద్దామని చెప్పాను. 100 బిలోకి వచ్చినప్పుడు మీకు ఇక్కడ చూడండి ఆ 103 ఏరియాలోకి వచ్చినప్పుడు మీకు రిమైండ్ చేశాను. దాని తర్వాత ర్యాలీ అయింది, మళ్ళీ డిప్ కొట్టింది, ర్యాలీ అవుతుంది, పడుతుంది. అది నిఫ్టీ వల్ల జరుగుతుంది కానీ బ్యాంక్లో ఇండివిజువల్గా ప్రాబ్లం లేదు. సో అదనమాట కదా. మళ్ళీ డిప్ కొట్టి అదృష్టం బాగుండి లోయర్ లెవెల్ని టచ్ అయితే కనుక మరొకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం అనేది చూద్దాము అని చెప్తాను. మరొకసారి దీన్ని స్కాన్ చేసి ఎలా ఉంది, దాని మూమెంట్ ఎలా ఉంది అనేది ఎడ్యుకేషనల్గా నేర్చుకునే ప్రయత్నం అనేది చేద్దాము బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి. అది ఫ్రెండ్స్. చూడండి సార్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రీసెంట్ లో కట్ అవుతుంది. నిఫ్టీ అవుతుందని చెప్పలేను కానీ బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ లో కట్ అవుతుందని అనుకున్నాం. సో రీసెంట్ లో కట్ అయ్యింది. సో లోస్ కట్ అయినప్పుడు జాగ్రత్త, టెంపరీ రికవరీ కూడా రావచ్చు. సేమ్ థింగ్ ఏంటంటే ఇవాళ జరగాల్సిన చెడు అనేది నిఫ్టీలో రేపు జరిగే పాసిబిలిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఏమో కొద్దిగా టెంపరీగా ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇనీషియల్ మూమెంట్స్లో అబ్జర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో రేపొద్దున మనకి సడన్గా డిప్ అయితే బ్యాంక్ నిఫ్టీ కన్నా కూడా నిఫ్టీ డిప్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనేది అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇష్యూ వల్ల అంతలా డిప్ అయింది. సో అదనమాట. కాబట్టి సో నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఇవాళ నిలబెట్టారు, రేపు నరికే పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా మనం చెప్పలేం కదా, పాసిబిలిటీ ఉంది. గతంలో చూసిన ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే పడాల్సిన రోజు మీరు పడుతుంది అనుకున్న రోజేమో లోయర్ లెవెల్ నుంచి రికవర్ అవటం, రేపొద్దున ఇక లేసి పైకి వెళ్ళిపోద్ది అనుకున్న టైంలోనేమో సెల్ కొట్టడం, ఇట్లాంటివి మీరు చూసే ఉంటారు. నేను మీకు కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు, మీ అబ్జర్వేషన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే సిమిలర్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంటుందేమో రేపొద్దున చూద్దాం, అందరం కలిసి చూద్దాం, కలిసి నేర్చుకుందాం అని చెప్తాను. సో రేపు మీరేమనుకుంటున్నారు, మార్కెట్ గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉంటే హైలో ఓపెన్ అవుతుంది, స్లైడ్ డిప్ ఉంటే లోలో ఓపెన్ అవుతుంది, లేకపోతే న్యూట్రల్గా ఓపెన్ అవుతుంది. ఓపెనింగ్ని ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు, ఎందుకంటే నైట్ యూఎస్ మార్కెట్లో దేవుడు ఎరుగు, అది ఎవరికి తెలియదు కదా. కానీ రేపు హైయర్ లెవెల్లో లేదా న్యూట్రల్గా లేదా హై లెవెల్లో ఓపెన్ అయితే పడుతుందా లేదా అనేది చూడాలి. ఓపెనింగే డిప్ అయితే మళ్ళీ ఆగాలి మనం. సో అర్థమవుతుందా? నిలబెట్టారు, రేపొద్దున స్లైట్ పాజిటివ్ టు మంచిగా పాజిటివ్, అంటే స్లైట్ పాజిటివ్ కానీ ఇంకొంచెం గట్టిగా పాజిటివ్ కానీ అలా ఓపెన్ అయితే అప్పుడు నరికే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి సో అదనమాట కదా, అంతే కదా. అది రీటైల్ పీపుల్ బై మోడ్లో ఉంటేనే ఇన్స్టిట్యూషన్స్కి సెల్ చేయడం సాధ్యం అవుతుంది. ఇవాళ వాళ్ళు సెల్ చేయలేకపోయారు. ఇవాళ యాక్చువల్గా సెల్ బై చేయడం అనేది వాళ్ళకి సాధ్యం కాదు, అందువల్ల వాళ్ళు బై చేశారు, రేపొద్దున సెల్ కొడతారు. వాళ్ళు బై సెల్ బై. సో అయితే ఏంటంటే మనం అనుకున్నట్లుగా కాకుండా రివర్స్లో చేస్తారు, అంతే. అర్థమవుతుందా? పాసిబిలిటీ ఉండదు కాబట్టి, అంతకంటే ఏం లేదు. అంతేకాని రీటైల్ పీపుల్ని ఏదో ముంచడానికి కాదు. ఇవాళ మీలో సో నిన్నటి వీడియో మీరు చూసున్నోళ్ళు అయితే వేరే, చూడనోళ్ళైనా మామూలుగా మీ ఫీలింగ్ ఏంటి? ఎర్లీ మార్నింగ్ మీలో ఎవరైనా బై చేద్దామని ఉన్నారా? ఉండరు, సెల్ కొడదామనే ఉంటారు. చాలామంది కొట్టే ఉంటారు. అర్థమవుతుందా? అంటే ఏంటి, రీటైల్ పీపుల్ సెల్ కొట్టే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కానీ వాళ్ళకి సెల్ కొట్టడానికి కుదరదు. ఇద్దరు సెల్ కొడితే ఆర్డర్లు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి?
అవ్వవు. అందుకని మనం సెల్ కొడతామని తెలుసు, అందుకే వాళ్ళు బై కొట్టారు. రేపొద్దున మనం బై చేస్తామని తెలుసు, అందుకనే రేపొద్దున వాళ్ళు చేయాల్సిన పని రేపొద్దున చేస్తారు. అంటే ఇవాళ వాళ్ళు చేయాల్సిన పని పెండింగ్ పెట్టారు, అది రేపొద్దున చేస్తారు. వాళ్ళ బై అయిపోయింది, సెల్ మిగిలింది. మనోళ్ళేమో సెల్ అయిపోయింది, ఇక ఇవాళ మధ్యాహ్నమే చాలామంది బై కొట్టుంటారు, లేకపోతే రేపొద్దున ఇక ఇసుక పుట్టి రేపొద్దున బై కొట్టేస్తారు. దాని తర్వాత మార్కెట్ ఏందబ్బా కింద పడింది అనుకుంటారనమాట. అంతకంటే ఏం లేదు, అదే స్టాక్ మార్కెట్. సో ఐ హోప్ నేను చెప్పిన పాయింట్స్ ఏదైతే నిఫ్టీ గురించో చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, కానీ అతి కొద్ది మందికి అర్థమై ఉంటుంది. సో అర్థం కాని వాళ్ళు ఏంటంటే, మీ వెబినార్లు వస్తుంటారు కదా, డీమ్యాట్ గ్రూప్లో వాళ్ళకి వెబినార్లు కనెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తానన్నమాట. అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.